ఆశిద్దాం. రైట్ రైట్ సో భానుప్రకాష్ రెడ్డి గారు, మీకు టీటీడీ సంబంధించిన అంశాలు కావచ్చు, టీటీడీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదా అంతకుముందు బోర్డుగా ఉన్నప్పుడు మెంబర్గా ఉన్న, అంతకుముందు బోర్డులో లేనప్పుడు అనేక అంశాల్లో అక్కడ ప్రశ్నించారు, పోరాడారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఘటన అక్కడ స్పష్టంగా ఒక సమన్వయ లోపం కనిపిస్తోంది. ఎందుకు దీన్ని అధిగమించలేకపోయారు? టికెట్లకు సంబంధించి టోకన్ల విషయాన్ని పదే పదే చెప్పడం, ఇలాంటివి కూడా ఇలాంటి పరిస్థితులకు దారితీసాయి అనేటువంటి ఒక విమర్శ కూడా వస్తుంది. ఏం చెప్తారు దీనికి? అంటే ఖచ్చితంగా టోకన్ లేని భక్తులకి స్వామివారి దర్శనం ఉండదని చెప్పడం వల్ల ఖచ్చితంగా టోకన్ కావాలి, టోకన్ తీసుకోవాలి, ఏకాదశి రోజు ద్వాదశి రోజు ఖచ్చితంగా స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతోనే ఎక్కువ ఊహకందకని భక్తుల సంఖ్య పెరిగిపోవడం జరిగింది. అందుకనే ముఖ్యమంత్రి గారు రాబో రోజుల్లో ఈ టోకన్ విధానాన్ని ఖచ్చితంగా రద్దు చేసే విధంగా వారు నిర్ణయం అంటే ఇంకా తీసుకోలేదు. బోర్డుకి మాకు అప్పగిచ్చారు. గౌరవ సభ్యులతో అంతా మాట్లాడిన తర్వాత భవిష్యత్తులో ఈ టోకన్ సిస్టమ్ లేకుండా గతంలో భక్తులు ఏ విధంగా కోరుకున్నారంటే, తిరుమలలో మేము 30-40 గంటలైనా సరే కూర్చుంటాం ఆలయం లోపల, ఆ స్వామి జపం చేసుకుంటూ ఆలయ ప్రదక్షిణ చేసుకుంటూ పోతామే తప్ప ఇలాంటి కష్టాలు మాకు ఇయ్యద్దన్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చేతులు పట్టుకొని నిన్న క్షతగాత్రుల్లో అడగడం జరిగింది. దానికి వారు కూడా స్పందించారు. ఖచ్చితంగా దీని మీద నేను న్యాయం చేస్తానని చెప్పి భవిష్యత్తులో ఇలాంటి టోకన్ల వ్యవస్థ ఉండే అవకాశాలు లేవు. గతంలో ఏ విధంగా ఉందో కానీ వాళ్ళకి అదనంగా ఇంకా అదనంగా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీకు తెలియదు కూడా, మేము ఎన్ని గంటలైనా వెయిట్ చేయగలము లేదా ఎంతసేపు అయినా వేచి ఉండగలము ఆ స్వామివారి దర్శనం కోసం అని చెప్పి భక్తులు భావిస్తూ ఉంటారు. సో ఎంతో వ్యయ ప్రయాసాలకు 100 కిలోమీటర్ల నుంచి నడిచి వచ్చే వాళ్ళని కూడా మనం చూస్తుంటాం. అలాంటి వారిని ఒక చోట ఉంచేసి ఒక్కసారిగా గేట్లు తీసేసి ఇలాంటి పరిణామం వల్లే కదా ఇది జరిగింది. సో అలాంటిది లేనప్పుడు ప్రశాంతంగా సజావుగా సాగిపోయినటువంటి సందర్భాలు మనం చూసాం కళ్ళారా. సో కాబట్టి టోకన్ల విషయం పదే పదే అక్కడ భక్తులు కూడా చెప్పారు. అంటే మా భావన ఎలా ఉండిందంటే, అరే భక్తుల్ని 30-40 గంటలు మనం ఇబ్బంది పెడుతున్నాం భావనలో నేను కూడా ఇన్ని రోజులు ఉన్నాను. ఇన్ని రోజులు నేను కూడా ఖచ్చితంగా ఉన్నా. నిన్న వారి దగ్గర పోయినాక వారు మాట్లాడుతున్న ప్రతి మాట, ప్రతి పదం, ప్రతి వాక్యం వింటుంటే అరే ఇంత భక్తి, ఇంత దీంతో వస్తున్నట్టు భక్తుల్ని మనం ఇలా అంటే గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు అనుసరించిన కారణంగా రివ్యూ మీటింగ్స్ తో మేము కానీ ఈ ఫీడ్బ్యాక్ కానీ ముందే కానీ మాకు వచ్చింటే ఖచ్చితంగా ఈ టోకన్ విధానాన్ని రద్దు చేసి ఉండేవాళ్ళం. బ్రేకింగ్ కూడా సార్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. సో ఖచ్చితంగా మేము కూడా క్షమాపణ చెప్పాం. ఇవాళ పాలక మండలి కావచ్చు, లేకపోతే ఇక్కడ అధికారుల సమన్వయ లోపం వల్ల ఇలా ప్రభుత్వానికి కూడా ఇలాంటి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి వచ్చింది. పాలక మండలి అలానే అధికారులు కూడా క్షమాపణ చెప్పాలి ముందు వాళ్ళకందరికీ కూడా అని చెప్పి ఆయన కోరారు. తర్వాత సహాయం కూడా చేయాలన్నారు. దీనిపైన మనం చూసాం బోర్డు సమావేశం చివరిలో మీడియా అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం. ప్రస్తుతం మళ్ళీ కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రకటన చేశారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి ప్రథమ భక్తుడు చంద్రబాబు నాయుడు. సో మేము కూడా శ్రీవారి సేవకుల కోసంగా వచ్చాము. పవన్ కళ్యాణ్ సూచించినటువంటి సూచనలు కూడా ఖచ్చితంగా పాటిస్తామన్నారు. ఆయన ఏం మాట్లాడారో కూడా ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సూచించారో ఆ సూచనలు కూడా తప్పకుండా స్వీకరించి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేషరత్తుగా మా బోర్డు తప్పిదం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరఫున క్షమాపణలు చెప్తున్నాం. ఇక్కడ ఫ్యూచర్లో ఇంకా ఏమి చేయాలి, ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి అనేది కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఇక మీదట ప్రతి విషయంలోనూ కూడా బోర్డు సభ్యులు ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటున్నాం. ఆ ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా చూడాలనేది మా ఉద్దేశం. రైట్ ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితిని కూడా చూసాం. ఏంటి